హాయ్ అండి, వెల్కమ్ టు రమాదేవి చేతి వంటల ఛానల్కి. ఓకేనండి, మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అయితే నేను బాగున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. మరి నేను కొన్ని కూరగాయలు తెచ్చుకున్నానండి సంతలోకి వెళ్ళి. అవి ఏంటివో చూపిస్తానండి. చూపించి కూర పప్పు వేసుకుందామండి. అది ఎలా చేయాలనో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటివో చూద్దామండి. ఓకేనండి. నేను కొన్ని సంతల వస్తువులు తెచ్చుకున్నానండి. ఫస్ట్ మట్టి పాత్రలు చూపిస్తానండి. చూడండి, గలబుడ్డి తెచ్చుకున్నానండి. ఇదొకటి నీళ్ళది, దీన్ని సురాయి అంటారండి. మీరు ఏమంటారో నాకైతే తెలియదు. ఇది సురాయి అండి. ఒకటి అటికేనండి, చిన్న సైజు తెచ్చుకున్నానండి. బాగుందా అండి? అలాగే నేను ఆకుకూరలు తెచ్చుకున్నానండి. పాయలకూర, తోటకూర, పుంటికూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా తెచ్చుకున్నానండి. అలాగే పచ్చిమిరపకాయలు, బీట్రూట్, క్యాబేజీ, సంత్రం పండ్లు, నిమ్మ పండ్లు, క్యారెట్, దీన్ని ఏమంటారు, బెబ్బరికాయ అండి. బెబ్బరికాయ అంటారు. కొందరేమో అలసందకాయ అని అంటారండి. మేమైతే బెబ్బరికాయ అంటాము. అలాగే పచ్చిమిర్చి, 2 చిన్ని దీపంతలు దేవుడి కోసము, అల్లం వెల్లుల్లి తెచ్చుకున్నానండి. ఇవి తీసి పేస్ట్ చేసుకుందామండి. ఎలా ఉన్నాయండి మావి? నచ్చినాయండి. ఇప్పుడు నేను ఇందులో నుంచి పాయలకూర పప్పు వేస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటివో చూపిస్తానండి. ఎలా ఉన్నాయండి? నేను తెచ్చుకున్న వస్తువులు బాగున్నాయండి. మరి ఓకేనండి, పాయలకూర పప్పు చేసుకుందామండి. ఈరోజు తొందరగా చేసుకొని తిందాం. పాయలకూర పప్పు చేసుకుంటున్నాం కదండి. ఈ పప్పు ఉడికే లోపల ఈ పాయలకూర కోసుకుందామండి. ముందు ఇది ఉడకబెట్టుకుందామండి కట్టెల పొయ్యి మీద. దీన్ని నేను కట్టెల పొయ్యి మీద పెట్టి ఇది కోసుకుంటానండి. అప్పటి వరకు ఉడుకుతుంది. ఓకేనండి. చూడండి, ఉదయం నల్ల వస్తుందండి. పప్పు కడుక్కున్నామండి. ముందు మనం పప్పు కడుక్కొని పొయ్యి మీద పెట్టుకొని పాయలకూర కోసుకున్నామండి. చూడండి, పప్పు కడిగినాం కదండి. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టుకుందామండి. కట్టెల పొయ్యి మీద పొయ్యి అంటించుకున్నానండి. ఇప్పుడు పెట్టుకుందాం. ఇది ఉడికే లోపల పాయలకూర కోసుకుందామండి. చూడండి, పప్పు ఉడుకుతుందండి. పప్పు చూడండి, మా కట్టెల పొయ్యి అంటించుకొని పప్పు పెట్టుకున్నానండి. పొద్దుగాల ఈరోజు ఉదయము. చూడండి, ఉదయం సూర్యుడు ఇప్పుడిప్పుడే వస్తుండండి. సరేనండి, నేను పాయలకూర కోసుకుంటానండి. ఈ కాడల వరకు కోసుకుంటానండి. ఇది మొత్తం కోసుకున్నాక చూపిస్తా. చూడండి, ఊళ్ళల్లో ఇట్లా నీట్గా ఇవి ఏళ్ళు కడిగియరండి. ఇట్లే డైరెక్ట్ చేనులకి వెళ్ళి తెచ్చి అమ్ముతారండి. అందుకే చాలా ఉసుకుంటుంది. ఇది చాలా సార్లు కడుక్కోవాలండి. ఇది చూడండి, ఊళ్ళల్లో ఫ్రెష్గా దొరుకుతుందండి. చుట్టుపక్కల ఊళ్ళన్నీ తెస్తారండి సంతలోకి. ఇది కోసే లోపల పప్పు కూడా ఉడుకుతుందండి. చూడండి, సగం ఉడికింది. పాయలకూర వేసుకుందామండి. నీట్గా శుభ్రంగా కడుక్కొని వేసుకుందామండి. చూడండి, పచ్చిమిరపకాయలు కూడా మనం వేసుకుందాం, చిన్న కట్ చేసుకొని. చూడండి, పప్పు పాయలకూర వేసినాం కదండి. పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఇవి కూడా ఉడికించుకుందాం. చూద్దామండి పప్పు ఎంతవరకు వచ్చిందో. ఇంకా పప్పు కొంచెం ఉడికితే అయిపోతుందండి. అది ఉడికే లోపల కొంచెం చింతపండు నానబెట్టుకుందామండి. శుభ్రంగా కడిగి చింతపండు నానబెట్టుకుందామండి. అలాగే ఒక టమాటా కోసుకుందాం. చూడండి, టమాటా వేసుకుందాం. టమాటా వేసుకున్నాం కదండి. పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని ఇప్పుడు బాగా టమాటా ఉడికే వరకు ఉడకనిద్దామండి. పసుపు, టమాటా, పచ్చిమిరపకాయలు, పప్పు, పాయలకూర ఈ మొత్తం ఉడికినాక వీటిని రుబ్బుకుందాం. ఇక
చూడండి పప్పు ఉడికిందండి. ఉప్పు వేసుకొని ఇప్పుడు రుబ్బుకుందామండి. ఇది పప్పు ఉప్పు వేసుకొని రుబ్బుకుందాం. రుబ్బినాక చూపిస్తాం. చూడండి పప్పు ఇలా రుబ్బుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు నీళ్ళు పోసుకుందామండి. చూడండి పాయలకూర పప్పు చింతపండు చారు ఇట్లా తీసుకొని పోసుకున్నానండి. మొత్తం పోసుకుందాం. చూడండి పప్పు ఇలా అయింది. ఇప్పుడు ఇది మసిలినాక పోసేసుకుందామండి. చూడండి ఇక పప్పు ఇది మసులుతుందండి. నిప్పులకే మసిలిపోతుందండి. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం. పప్పుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. చూడండి నూనె, జీలకర్ర, వామాలు, ఎండుమిరపకాయలు, కచ్చా పక్క దంచుకున్న 5 ఎల్లిపాయలండి, కొంచెం కలమాకు. ఇప్పుడు పోసి పెట్టుకుందామండి. చూడండి నేను నిప్పుల మీద పోసి చిన్న బాండి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ బాండి కాలిన తర్వాత నూనె పోసుకుందామండి. చూడండి మన నూనె పోవు బాగుందా అండి. బాండి పెట్టినాం కదండి, అందులో నూనె పోసుకున్నాం. ఇప్పుడు జీలకర్ర వేద్దామండి. భలే మంచిగా అనిపిస్తుందండి నాకు. అన్నిటికంటే నిప్పుల పైన పోసి పెట్టడం అంటే చాలా చాలా ఇష్టం అండి. ఇది వేగినాక వెల్లుల్లిపాయలు వేద్దామండి. చూడండి నేను ఈ కూరగాయల చెత్త మొత్తం కంపోస్ట్లో జమ చేసుకుంటున్నానండి. వానాకాలం వచ్చేసరికి ఇవన్నీ నేను తయారు చేసుకొని చెట్లు పెట్టుకుంటానండి. మొత్తం కూరగాయల చెత్త వేస్ట్ చేయనండి నేను. ఓకేనండి. చూడండి ఇలా జీలకర్ర, వామాలు, ఒట్టిమిరపకాయలు వేగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో ఎల్లిపాయలు వేసుకుందామండి. కచ్చా పచ్చ దంచిన. చూడండి ఎల్లిపాయలు వేయనండి. కలమాకు వేసుకుందాం. చాలండి, ఇవి మాత్రం వేగితే చాలు. పోసేసుకుందాం పప్పుని. చూడండి పోసేసుకుందాం పప్పులో. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఓకేనండి పోసేసుకున్నామండి. ఇది దించుకుందామండి. ఇక దీన్ని టేస్ట్ చేయడమేనండి. ఓకేనండి. ఇప్పుడు మనం అన్నం పెట్టుకున్నామండి. అన్నం పెట్టుకొని ఇక చూడండి పప్పు వేసుకొని తిందామండి. టేస్టీగా పాయలకూర పప్పు టేస్టీ చేద్దామండి. ఇది టేస్టీ చేద్దామండి మనము. పాయలకూర పప్పు నిజంగా అండి సూపర్గా ఉంటుందండి పాయలకూర పప్పు. చూడండి నన్ను ఇంకా వీడియో తీసే వాళ్ళు ఉంటే ఇంకా సూపర్గా పడుతుందండి పప్పు మాత్రం. నిజంగా అండి పప్పు మాత్రం సూపర్ అండి. ఓన్లీ తినకమే. ఇంకా మామిడికాయ వచ్చినప్పుడు మామిడికాయ వేసుకోవాలండి. సూపర్ అవుతుందండి. నిజంగా అండి చాలా సూపర్గా కుదిరిందండి పప్పు మాత్రం. అన్నీ కరెక్ట్ కుదిరినాయండి. ఓకేనండి. మరి నా వీడియో నచ్చితే, నా వంట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. ఓకేనండి. మరొక వీడియోలో కలుద్దామండి. ఓకేనండి. మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనండి. బాయ్. అంతవరకు సెలవు. చూడండి అంత లోపల ఈ అన్నం పూర్తిగా తినేస్తానండి.